ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఐటీ సెక్టర్‌లో సెటిల్ అవుతున్న వాళ్ళలో ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. అవును. మరి ఈ కోర్స్ చేసిన వాళ్ళతో పాటు ఈసీఈ చేసిన వాళ్ళకి కూడా అంతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? కెరీర్ ఎలా ఉంటుంది వారిది? కంప్యూటర్ సైన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అనేది కూడా అంటే ఇందాక నేను చెప్పినట్టు మనిషి జీవితాల్లో ఎలాగైతే ఇంపాక్ట్ ఉంటుందో, అలాగే ఫ్యూచర్ కూడా పిల్లలకనేది అందులో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి బేసికల్‌గా. ఒకప్పుడు ఈసీఈ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ. ఓన్లీ సీఎస్ఈ చేసిన వాళ్ళకి ఎక్కువ అనేది వినికిడి. కాకపోతే ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ దానికి ఉదాహరణ చెప్పాలి అంటే, రేపు ఫ్యూచర్ వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూడబోతుంది. ఎందుకు అంటే, మనము ఈరోజు చూసుకున్నట్టయితే తైవాన్‌లో మనం బేసికల్‌గా చిప్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా తైవాన్‌లో ఉన్నాయి. ఓకే. తైవాన్‌లో అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.